వీడికి రాలేదు సార్ లేకపోతే ముగ్గురు పార్ట్నర్స్ ఉంటారు కదా, నలుగురు పేరు చెప్పండి. మహేశ్వరరెడ్డి, రామ్మోహన్ రెడ్డి. ఈ నలుగురు కలిసి నల్ల కాలేజీ జూనియర్ కళాశాలను నా సరే కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. ఆ కాంప్లెక్స్ నా భార్య పేరు ఉంది. ఇది మా రెండు కూడా మా భార్యకి పంపిస్తాను. సరే, ఇప్పుడు టాపర్గా ఈ ముగ్గురు అమ్మాయిలు వచ్చారు. మరి ముఖ్యంగా ఎంపీసీ నందు జిల్లాలోని 899 మార్కులు సాధించిన అమ్మాయి ఈ జిల్లా టాపర్గా రావడం చాలా సంతోషం. నలంద జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి, అదేవిధంగా అక్కడ ఉండే లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా, ఎందుకంటే వాళ్ళ కృషి ఉంటేనే ఎందుకంటే సాధించగలుగుతాం. మనం వారి కృషితో ఈరోజు పిల్లలు టాపర్గా రావడం చాలా సంతోషదాయకం అని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను. కాబట్టి దీనికోసం కష్టపడిన యాజమాన్యానికి, వారి పిల్లలకు ఏవైతే చదువులు చెప్పి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం అనేది చాలా గొప్పతనం. పిల్లలు చూస్తూ ఉంటే అందరూ కూడా యావరేజ్ ఫ్యామిలీలు ఉంటాయి, పెద్ద ఫ్యామిలీ వారు కాదు. కాబట్టి పిల్లలకు బాగా చదివేయడమ్మా, ఇది కూడా అవసరం. విద్య అనేది చాలా అవసరం. ఈరోజు విద్య లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ఈరోజు చూస్తాం చట్టసభలో మాట్లాడేవారు కూడా బాగా టీచర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు బాగా ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఫేర్నెస్ ఉండేది కాబట్టి, డేర్నెస్ ఉంటుంది, బాగా వాళ్ళు టీచింగ్ చేసి అలవాటు ఉంది. కాబట్టి చట్టసభల్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఎమ్మెల్సీలు కానీ అక్కడ కూడా వారికి స్థానం కలిగారు. కాబట్టి మామూలుగా ఫెడరేషన్ వాళ్ళు టీచర్ ఫెడరేషన్ ఆపరేషన్ బాగా మాట్లాడతారు అసెంబ్లీ చట్టసభల్లో. ఆ రకంగా మన పిల్లలు తీర్చిదిద్దినందుకు వారికి ధన్యవాదాలు తెలియాలా. పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ, ఎందుకంటే పేద పిల్లలు కాబట్టి మళ్ళీ మధ్యలో డ్రాప్ కాకుండా వాళ్ళు బాగా చదివించి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా బాగా చదివించి ఇంకా ముందు స్థాయికి తీసుకొచ్చి మా ఎక్కడైతే చదివినారో నలంద జూనియర్ కళాశాల నంద్యాల ఉందో వారికి కూడా అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది. వారి కృషి వెనకాల ఈ స్థాయికి పిల్లలు రావడానికి ఎంతో సంతోషిస్తారని తెలియజేస్తాను.